నమస్తే. ఈనాడు దినపత్రికలోని ముఖ్యాంశాలు ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్లయితే మరిన్ని సమస్యల్లో మేడిగడ్డ బ్యారేజ్ 7తో పాటు 6-8 బ్లాక్లలోని ఇతర ప్లేయర్లకు నష్టం, డిజైన్తో పాటు నాణ్యత నిర్వహణ లోపాలు, అంచనాకొచ్చిన విజిలెన్స్ లోతుగా అధ్యయనం, ల్యాబ్లో నాణ్యత నిర్ధారణ. అయోధ్య రాముని ప్రాణప్రతిష్ఠ రేపే, అంగరంగ వైభవంగా ఏర్పాట్లు, దిగ్గజాలకు ఆహ్వానం, ప్రధాన వేడుకకు కర్తలుగా 14 జంటలు. పార్లమెంటు ఎన్నికల తర్వాత బారస కనిపించదు, దాన్ని 100 మీటర్ల లోతున పాతిపెడతా, పులి బయటికి వస్తే చెట్టుకు వేలాడదీస్తాం. ఈ నెల నుంచి కరెంటు బిల్లులు కట్టొద్దు, ప్రజలను కోరిన మాజీ మంత్రి కేటీఆర్. బారాస, హైదరాబాద్, సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గాల సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శ. మంత్రి చెప్పడంతోనే ఫార్ములా ఈ ఒప్పందం. ఆయన ఆదేశాల ప్రకారమే సీజన్ 10 కోసం ఎఫ్ఈఓకు 45 కోట్లు ఇచ్చాం, ప్రభుత్వానికి నివేదించిన అరవింద్ కుమార్. కోయినా నీటి కోసం ప్రతిపాదనలు సిద్ధం, మహారాష్ట్రను 30 టీఎంసీలు కోరనున్న తెలంగాణ. గ్రామీణ పాఠశాలల్లో ఐఐటి మద్రాస్ పాఠాలు, పూర్వ విద్యార్థులతో బోధన. వచ్చే ఏడాది బీటెక్లో క్రీడా కోట అమలు. ఈనాడుతో ఐఐటి మద్రాస్ డైరెక్టర్ ఆచార్య వి కామకోటి. విదేశీయులకు భారత పాస్పోర్ట్లు 92 మంది గల్ఫ్ దేశాలకు పంపిన ఘరానా ముఠా. హైదరాబాద్కు చెందిన సత్తార్ సూత్రధారిగా గుర్తింపు. రైల్వే ప్రాజెక్టులు పరుగుపెట్టేనా, కేంద్ర బడ్జెట్తో రాష్ట్రానికి అరకొరగానే కేటాయింపులు. నిర్మాణంలో ఉన్న వాటికే మరో 25,000 కోట్లు అవసరం. 2015-2016 నుంచి ధాన్యం కొనుగోలుకు డబ్బులు ఇవ్వలేదు, అప్పు చేస్తే తప్ప కొనలేని స్థితి. కృష్ణా జలాలు ఏపీకి వదిలేసి గోదావరి 1,00,000 కోట్లతో కాళేశ్వరం కట్టారు. గత ప్రభుత్వంపై ఉప ముఖ్యమంత్రి భట్టి, మంత్రి ఉత్తమ్ల ఆరోపణలు. పురపాలికపై విద్యుత్ భారం, బకాయిలు 1,712 కోట్లు. కార్యాలయాలకు సరఫరా నిలిపివేస్తున్న విద్యుత్ శాఖ. ఎన్నేళ్లుగానో ఎదురుచూస్తున్న రామ మందిరం కళ సాకారమవుతోంది. భక్తులకు కనువిందు చేయడానికి అందాల బలరాముడు అయోధ్యలో కొలువుదీరబోతున్నాడు. నవనిర్మిత రామ మందిరంలో నీలమేఘశ్యాముడి ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకుని దేశమంతటా సంబరాలు జరుగుతున్న వేళ ఆలయ విశేషాల సమాహారం. మరిన్ని సమస్యల్లో మేడిగడ్డ బ్యారేజీ. 7తో పాటు 6-8 బ్లాక్లలోని ఇతర పియర్స్ కు నష్టం, డిజైన్ తో పాటు నాణ్యత నిర్వహణ లోపాలు, అంచనాకొచ్చిన విజిలెన్స్ లోతుగా అధ్యయనం, ల్యాబ్ లో నాణ్యత నిర్ధారణ. మేడిగడ్డ బ్యారేజీ 20వ పియర్స్ దెబ్బతిన్న తీరు. అయోధ్యలో శనివారం చురుగ్గా సాగుతున్న భవ్యరామ మందిరం పుష్పాలంకరణ పనులు. అయోధ్య రాముని ప్రాణప్రతిష్ఠ రేపే, అంగరంగ వైభవంగా ఏర్పాట్లు, దిగ్గజాలకు ఆహ్వానం, ప్రధాన వేడుకకు కర్తలుగా 14 జంటలు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత భారాస కనిపించదు, దాన్ని 100 మీటర్ల లోతున పాతిపెడతా, పులి బయటకు వస్తే చెట్టుకు వేలాడదీస్తాం. 26వ తేదీ తర్వాత సుడిగాలి పర్యటనలు. లండన్ లో కాంగ్రెస్ అభిమానుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి. ఈ నెల నుంచి కరెంటు బిల్లులు కట్టొద్దు, ప్రజలను కోరిన మాజీ మంత్రి కేటీఆర్. భారాస, హైదరాబాద్, సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గాల సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శ. ఆయన కాంగ్రెస్ లో ఏక్నాథ్ షిండేగా మారతారని వ్యాఖ్య. మంత్రి చెప్పడంతోనే ఫార్ములా ఈ ఒప్పందం. ఆయన ఆదేశాల ప్రకారమే సీజన్ 10 కోసం ఎఫ్ఈఓకు 45 కోట్లు ఇచ్చాం, ప్రభుత్వానికి నివేదించిన అరవింద్ కుమార్. కోయినా నీటి కోసం ప్రతిపాదనలు సిద్ధం, మహారాష్ట్రను 30 టీఎంసీలు కోరుతున్న తెలంగాణ. గ్రామీణ పాఠశాలల్లో ఐఐటి మద్రాస్ పాఠాలు, పూర్వ విద్యార్థులతో బోధన. వచ్చే ఏడాది బీటెక్ లో క్రీడా కోట అమలు. ఈనాడుతో ఐఐటి మద్రాస్ డైరెక్టర్ ఆచార్య వి కామకోటి. విదేశీయులకు భారత పాస్పోర్ట్లు 92 మందిని గల్ఫ్ దేశాలకు పంపించిన ఘరానా ముఠా. హైదరాబాద్ కు చెందిన సత్తార్ సూత్రధారిగా గుర్తింపు. దందాకు స్పెషల్ బ్రాంచ్ పోలీసుల సహకారంపై ఆరా. రైల్వే ప్రాజెక్టులు పరుగుపెట్టేనా, కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి అరాకొరగానే కేటాయింపులు. నిర్మాణంలో ఉన్న వాటికే మరో 25,000 కోట్లు అవసరం. 2015-16 నుంచి ధాన్యం కొనుగోలుకు డబ్బులు ఇవ్వలేదు, అప్పు చేస్తే తప్ప కొనలేని స్థితి. కృష్ణా జలాలు ఏపీకి వదిలేసి గోదావరిపై 1,00,000 కోట్లతో కాళేశ్వరం కట్టారు. గత ప్రభుత్వంపై ఉప ముఖ్యమంత్రి భట్టి, మంత్రి ఉత్తమ్ ఆరోపణలు. పురపాలికలపై విద్యుత్ భారం, బకాయిలు 1,712 కోట్లు. కార్యాలయాలకు సరఫరాను నిలిపివేస్తున్న విద్యుత్ శాఖ. సాక్షి దినపత్రికలోని ముఖ్యాంశాలు ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్లయితే అయోధ్య భక్తజన సముద్రం, బలరాముడి ప్రాణప్రతిష్ఠ రేపే. అయోధ్య ఆ పేరు వింటేనే ఆధ్యాత్మిక పరవశం. భవ్యమైన దివ్య మందిరంలోనికి రామచంద్ర ప్రభు వేంచేయబోతున్నాడు. భక్త కోటి ఆర్తి తీరేలా రేపు బలరాముడిగా తొలి దర్శన భాగ్యం కలిగించబోతున్నాడు. 100 మీటర్ల గొయ్యి తీసి బీఆర్ఎస్ను పాతిపెడతా, ఎన్నికల్లో ఓడినా బుద్ధి రాలేదు రేవంత్. లోక్సభ ఎన్నికల్లో తెలుసుకుందాం. బడ్జెట్ లోపే కేబినెట్ విస్తరణ, ఖాళీగా ఉన్న మంత్రి పదవులు భర్తీ చేసేందుకు రంగం సిద్ధం. ముందు 100 రోజుల్లో హామీలు అమలు చేయి, సీఎం రేవంత్ కు కేటీఆర్ కౌంటర్.
అయోధ్య భక్తజన సంద్రం. బలరాముడి ప్రాణప్రతిష్ఠ రేపే. అయోధ్య ఆ పేరు వింటేనే ఆధ్యాత్మిక పరవశం. భవ్యమైన దివ్య మందిరంలోకి రామచంద్ర ప్రభువు వేంచేయబోతున్నాడు. భక్త కోటి ఆర్తి తీరేలా రేపు బలరాముడిగా తొలి దర్శన భాగ్యం కలిగించబోతున్నాడు. శోభాయమానం రామమయం. 100 మీటర్ల గొయ్యి తీసి బీఆర్ఎస్ ను పాతి పెడతా. ఎన్నికల్లో ఓడినా బుద్ధి రాలేదు. రేవంత్ లోక్సభ ఎన్నికల్లో తేల్చుకుందాం. పులి బయటకు వస్తుందంట. దానికోసమే చూస్తున్నాం. బోను వల సిద్ధంగా ఉన్నాయి. ముందు 100 రోజుల్లో హామీలు అమలు చేయి. సీఎం రేవంత్ కు కేటీఆర్ కౌంటర్. రేవంత్ లా అహంకారంతో మాట్లాడే వారిని 100 మందిని చూశాం. హామీలపై తప్పించుకోవాలని చూస్తే కాంగ్రెస్ ను వదలం. బడ్జెట్ లోపే కేబినెట్ విస్తరణ. ఖాళీగా ఉన్న మంత్రి పదవులు భర్తీ చేసేందుకు రంగం సిద్ధం. ఎస్సీ ఎస్టీ బీసీలకు ఒక్కో బెట్ రేజ్ లో బాలు నాయక్, జి వివేక్, వాకిటి శ్రీహరి, ఈర్లపల్లి శంకర్ రెడ్డి వెలమ కోటాలో తీవ్ర పోటీ. రెడ్డి సామాజిక వర్గానికి ఒక పదవి దక్కే అవకాశం. సుదర్శన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డిలలో ఎవరికి ఛాన్స్ అన్న దానిపై ఉత్కంఠ. వెలమకోటలో ప్రేమ్ సాగర్ రావు, మదన్లలో ఒకరికి పదవి యోగం. రాహుల్ స్వయంగా చెప్పడంతో ఎన్ఎస్యుఐ నేతకు కేబినెట్ ఛాన్స్. 15 రోజుల్లోగా కొత్త మంత్రులు కొలువుదీరవచ్చంటున్న గాంధీ భవన్ వర్గాలు. ఆంధ్రజ్యోతి దినపత్రికలోని ముఖ్యాంశాలు ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్టయితే అంతా రామమయం. అయోధ్య కలకల. పుష్పాలు దీపాలతో ఆలయానికి అలంకారం. ఎటు చూసిన రాముడి కటోట్లతో నగరమంతా పండగ శోభ. అయోధ్యలో రెక్కి. 3 ఖలిస్తాన్ ఉగ్రవాదులు అరెస్ట్. జైషే మహమ్మద్ హెచ్చరికలతో హై అలర్ట్. బీఆర్ఎస్ను పాతి పెడతా. 100 మీటర్ల గొయ్యి తీసి అందులో పెడతాం. లోక్సభ ఎన్నికల్లో నిశాని లేకుండా చేస్తాం. మీరో మేమో ఎన్నికల్లో తేల్చుకుందాం రండి. నేనేమి అయ్య పేరు చెప్పుకొని మంత్రి కాలే. కార్యకర్తగా మొదలెట్టి 20 ఏళ్లలో సీఎంనైనా. నష్టమంతా మీ వల్లే. కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్తుంటే ఏం చేస్తున్నారు? కేసీఆర్ జగన్ ఏకాంత చర్చల్లో ఏం తేల్చారు? సాగర్ డ్యాం వైపు ఏపీ తెలంగాణ ఉద్యోగుల అడ్డగీత. ఈ నెల 17 నుంచి నిబంధనలు మారాయంటున్న సిఆర్పిఎఫ్. మోదీ 3తో మూడేదెవరికి? ప్రధాని మోడీ 3వ అధికారంలోకి వస్తే తమ పరిస్థితి ఏమిటని దేశంలోని ప్రాంతీయ పార్టీల అధినేతలంతా కలవరపడుతున్నారు. కరెంట్ బిల్లులు కట్టొద్దు ప్రజలారా. ఆ బిల్లులను సోనియాకు పంపుదాం. హైదరాబాద్లో అందరికీ ఉచిత విద్యుత్ ఇవ్వాలి. కిరాయిదారులకు గృహజ్యోతి అమలు చేయాలి. పసికందుపై ఒత్తిడి కత్తి. బాల్యంలో ఒత్తిడికి గురైతే భవిష్యత్తులో చేటు. చిన్న తీవ్ర ఒత్తిడికి లోనయ్యే వారిలో 50% మందికి పెద్దయ్యాక హృద్రోగాలు, బీపీ, షుగర్లతో పాటు హార్మోన్ల విధ్వంసం తాజా అధ్యయనంలో వెల్లడి. అంతా రామమయం. అయోధ్య కలకల. పుష్పాలు దీపాలతో ఆలయానికి అలంకారం. ఎటు చూసినా రాముడి కటౌట్లతో నగరమంతా పండుగ శోభ. హైదరాబాద్ నుంచి అయోధ్యకు 1265 కిలోల లడ్డూ ప్రసాదం. 1000 ఏళ్లు మన్నేలా రామాలయం. అత్యద్భుతం. రామయ్య విగ్రహం. బలరాముడి ఫోటోల లీక్ పై దర్యాప్తు జరపాల్సిందే. ట్రస్ట్ ఆగ్రహం. అమెరికాలో 1000 ఆలయాల్లో వేడుకలు. హ్యూస్టన్ లో కార్ల లైట్ షో. అయోధ్యలో రెక్కి. 3 ఖాళీస్తానీ ఉగ్రవాదుల అరెస్ట్. జైషే మహమ్మద్ హెచ్చరికతో హై అలర్ట్. బీఆర్ఎస్ ను పాతి పెడతా. 100 మీటర్ల గొయ్యి తీసి అందులో పెడతాం. లోక్సభ ఎన్నికల్లో నిశాని లేకుండా చేస్తాం. మీరో మేమో ఎన్నికల్లో తేల్చుకుందాం రండి. నేనేమి అయ్య పేరు చెప్పుకొని మంత్రిని కాలే. కార్యకర్తగా మొదలెట్టి 20 ఏళ్లలో సీఎం నైనా. పులిని మా కార్యకర్తలే చెట్టుకు వేలాడదీస్తారు. ఓడినా బలుపు ఇంకా దిగలే. ఇక దింపుతాం. కేసీఆర్ పరిపాలన దశాబ్ద కాలపు పీడకల. ఆ కుటుంబం చెర నుంచి విముక్తి కల్పించాం. మూసి అందాలను తిలకించేందుకు ప్రపంచ పర్యాటకులు హైదరాబాద్ వచ్చేలా చేస్తా. బ్రిటన్ ప్రవాసుల సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి. నష్టమంతా మీ వల్లే. కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్తుంటే ఏం చేశారు? కేసీఆర్ జగన్ ఏకాంత చర్చల్లో ఏం తేల్చారు? ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు ఇస్తామని చెప్పలేదు. ఇవ్వం. తప్పంతా బీఆర్ఎస్ సర్కార్దే. ఇప్పుడు మాపై తప్పుడు ప్రచారం. దీన్ని అసెంబ్లీలో పెడతాం. సాగర్ డ్యాం పై ఏపీ వైపు తెలంగాణ ఉద్యోగుల అడ్డగింత. ఈ నెల 17 నుంచి నిబంధనలు మారాయంటున్న సిఆర్పిఎఫ్. మోదీ 3తో మూడేదెవరికి? కరెంటు బిల్లులు కట్టొద్దు ప్రజలారా. ఆ బిల్లులను సోనియాకి పంపుదాం. హైదరాబాద్ లో అందరికీ ఉచిత విద్యుత్ ఇవ్వాలి. కిరాయిదారులకు గృహజ్యోతి అమలు చేయాలి. ఎన్నికల అనంతరం బీజేపీ, కాంగ్రెస్ కలుస్తాయి. రేవంత్ రెడ్డి మరో ఏక్నాథ్ షిండేగా అవుతారు. రేవంత్, అదాని ఒప్పందాలను బయట పెట్టాలి. హైదరాబాద్, సికింద్రాబాద్ సమీక్షలో కేటీఆర్. పసిగుండెపై ఒత్తిడి కత్తి. బాల్యంలో ఒత్తిడికి గురైతే భవిష్యత్తులో చేటు. చిన్నప్పుడు తీవ్ర ఒత్తిడికి లోనయ్యే వారిలో 50% మందికి పెద్దయ్యాక హృద్రోగాలు, బీపీ, షుగర్ తో పాటు హార్మోన్ల విధ్వంసం. తాజా అధ్యయనంలో వెల్లడి. నమస్తే తెలంగాణ దినపత్రికలోని ముఖ్యాంశాలు ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్లయితే పాస్పోర్ట్ స్కామ్లో 12 మంది అరెస్ట్. పాక్ క్రికెటర్ సోయబ్ మాలిక్ మళ్లీ పెళ్లి. మయన్మార్ సరిహద్దుల కంచెల్లో అక్రమ చొరబాట్లు నిరోధానికి చర్యలు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన. సాగునీళ్లు ఇయ్యకుంటే మనల్ని ఉరికిస్తారు.
తేల్చి చెప్పిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెరువుల్ని బాగు చేసి నీళ్లు నింపాలి. సాగునీటి కోసం రాస్తారోకో. తెలంగాణను బలి పెడతారా? పెత్తనం కేఆర్ఎంపీకి ఇస్తే రాష్ట్రానికి శరఘాతమే. కాంగ్రెస్ ఏక్నాథ్ సిండేదే. మోదీ అదానీ డబుల్ ఇంజన్, రేవంత్ ట్రిపుల్ ఇంజన్. లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ బీజేపీ కలిసిపోతాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీఆర్ఎస్ పై గతంలో ఎందరో ఎన్నో నిలిగిండ్రు. ఆ అహంకారులందరూ మట్టి కరిచిండ్రు. తెలంగాణను బొందబెట్టుడు మీ వల్ల అవుతుందా? ముందు ఇచ్చిన హామీల సంగతి చూడండి. ప్రజలెవరూ జనవరి కరెంటు బిల్లు కట్టొద్దు. ఆ బిల్లును సోనియాకు పంపండి. కేటీఆర్ పిలుపు. 40 రోజుల్లో 9 మంది ఆటో డ్రైవర్ల ఆత్మహత్య. రష్మిక డీ ఫేక్ నిందితుడి అరెస్ట్. గుంటూరు అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు. ల్యాప్టాప్, మొబైల్ స్వాధీనం. దావోస్లో బోగస్ మూలధనమే మిగిలిందని కంపెనీ 8,000 కోట్ల పెట్టుబడి పెడతాదంట. పాస్పోర్ట్ స్కామ్ లో 12 మంది అరెస్ట్. పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ కు మళ్లీ పెండ్లి. వికారాబాద్ లో చెత్త కుప్పలో ఆధార్ కార్డులు. మరుగుదొడ్ల రిపేరుకు 35 లక్షలు. గురుకుల పోస్టుల భర్తీ కోసం ఏఐవైఎఫ్ ధర్నా. మయన్మార్ సరిహద్దుల్లో కంచె. అక్రమ చొరబాట్ల నిరోధానికి చర్యలు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన. సాగునీళ్లు ఇయ్యకుంటే మనల్ని ఉరికిస్తారు. తేల్చి చెప్పిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. చెరువుల్ని బాగు చేసి నీళ్లు నింపాలి. మోరంచెపల్లికి సాయం ఎప్పుడు? మంత్రుల సమక్షంలో ఎమ్మెల్యేలు. గండ్ర దొంతి మాధవరెడ్డి అసంతృప్తి. వరంగల్ ఉమ్మడి జిల్లా సమీక్షకు 4 మంత్రులు హాజరు. మీడియాకు అనుమతి నిరాకరణ. సాగునీటి కోసం రాస్తారోకో. కాంగ్రెస్ ఏక్నాథ్ షిండే, రేవంత్. మోదీ అదానీ డబుల్ ఇంజన్, రేవంత్ ట్రిపుల్ ఇంజన్. లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ బీజేపీ కలిసిపోతాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీఆర్ఎస్ పై గతంలో ఎందరో ఎన్నో నీలిగిండ్రు. ఆ అహంకారులందరూ మట్టి కరిచిండ్రు. తెలంగాణను బొందపెట్టుడు మీ వల్ల అయితదా? ముందు ఇచ్చిన హామీల సంగతి చూడండి. ప్రజలెవరూ జనవరి కరెంటు బిల్లులు కట్టొద్దు. ఆ బిల్లులను సోనియాకు పంపండి. కేటీఆర్ పిలుపు. తెలంగాణను బలి పెడతారా? పెత్తనం కేఆర్ఎంబీకి ఇస్తే రాష్ట్రానికి శరాఘతమే. తెలంగాణ ప్రాజెక్టుల భవిష్యత్ ప్రశ్నార్థకమే. మినిట్స్ పై అధికారులు సంతకం చేయకుంటే కేంద్రాన్ని నిలదీయండి. అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లండి. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సూచన. 40 రోజుల్లో 9 మంది ఆటో డ్రైవర్ల ఆత్మహత్య. రష్మిక డీఎఫ్ ఫేక్ నిందితుడి అరెస్ట్. గుంటూరులో అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు. ల్యాప్టాప్, మొబైల్ స్వాధీనం. రాముని ప్రాణ ప్రతిష్టకు అయోధ్య ముస్తాబైంది. ఉద్విగ్న క్షణాల కోసం నగరి దీపాలు వెలిగించుకొని ఎదురు చూస్తుంది. నూతన ఆలయం విద్యుత్ దీప కాంతులతో అలరారుతున్నది. సరయూ తటి వెంబడి స్వాగత భేరీలు మోగుతున్నాయి. రామధామమే కాదు, యావత్ దేశం రామనామంతో ప్రతిధ్వనిస్తోంది. దావోస్ లో బోగస్ మూలధనమే మిగిలిన కంపెనీ 8,000 కోట్ల పెట్టుబడి పెడుతుందట. గోడీ ఇండియా ఓ ఫ్రాడ్ కంపెనీ. నష్టాల్లో ఉన్నట్టు కంపెనీయే ప్రకటించింది. జేఎస్డబ్ల్యూతో గతంలోనే ఒప్పందం. దాన్నే మళ్లీ పెట్టుబడిగా చెప్తున్న ప్రభుత్వం. దావోస్ పర్యటన ప్రచార ఆర్భాటమే. బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్ మండిపాటు.